గుత్తి దొండకాయ కూరకండి మనం సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగుంట గుత్తి దొండకాయలు శుభ్రంగా కోసుకోవాలండి. ఇక 4 చీలికలు చీరుకొని అందులో కొంచెం ఉప్పు, కారం, అలాగే మనకి ధనియాలు, జీలకర్ర పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఆవిరి మీద కొంచెం నీళ్లు చల్లి ఉడికించాలండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా పడదండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఆయిల్ లేకపోయినా సరే. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఫ్రై చేసుకుందాం. మరి ఫ్రెండ్స్ చూసారా, చిన్న స్పూన్తో 2 స్పూన్లు ఆయిల్. ఇది ఉడికించి పెట్టుకున్న తీసాం మసాలా పెట్టినవి అనమాట. మసాలా అంటే ఇంకేమీ లేదండి, ధనియాలు, జీలకర్ర పౌడర్, ఉప్పు, కారం అంతవరకే. ముందుగా ఉల్లిపాయలు ఫ్రై చేయాలండి. ఇప్పుడు పోపులు వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేద్దాం. చిన్న మంట మీద ఫ్రై చేయాలి. ఫ్రెండ్స్, కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరగలేని ఫుడ్ అండి, చాలా బాగుంటుంది. ఆయిల్ లేకుండాను సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.